జస్ట్ ముందుకెళ్తుండ్రా. ఎర్లీ మార్నింగ్ 5:20కి లింగంపల్లి టు విజయవాడ వయా గుంటూరు మీదుగా వెళ్ళే విజయవాడ ఎక్స్ప్రెస్ ట్రైన్కి మా కజిన్ ఒకరిని ఎక్కిద్దామని అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్ వెళ్ళగానే పబ్లిక్ ప్యాసింజర్ ఫుల్ క్రౌడ్, అసలు యూనో సంక్రాంతి హాలిడేస్ కాబట్టి అసలు ఫుల్ క్రౌడెడ్గా ఉంది. అండ్ 5:36 అయినా ట్రైన్ రాలేదు. అండ్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆల్రెడీ లింగంపల్లిలో ట్రైన్ ఫుల్ ప్యాక్ అయిందంట. ఫైనల్గా ట్రైన్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి సెకండ్ ప్లాట్ఫామ్ మీదకి కంప్లీట్గా రాకముందే ఎవరో చైన్ పుల్ చేసి ఆపేశారు. అందుకు పబ్లిక్ ప్యానిక్ అయ్యి ముందుగా వెళ్ళి ఎక్కుతున్న ట్రైన్. అండ్ ఈ ట్రైన్ అయితే 5:40కి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీచ్ అయింది. అండ్ ఇంకో క్రేసింగ్ అంటే అసలు డోర్స్ కంప్లీట్గా క్లోజ్ చేశారు. కొన్ని చోట్ల ఎక్కనివ్వట్లేదు. అండ్ కొన్ని చోట్ల ఎంట్రీ చూడదు, అసలు ఎంట్రీలో లేదు, అసలు అంత ప్యాక్ అయిపోయింది పబ్లిక్. బేగంపేట లింగంపల్లిలోనే ట్రైన్ అయితే ఫుల్ కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది ప్యాసింజర్స్. అండ్ చాలామంది అయితే డోర్ ఓపెన్ చేస్తానికి గొడవ పెట్టుకున్నారు, ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు చాలా పబ్లిక్ ప్యానిక్ అయ్యారు, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎక్కలేకపోయారు. సో రిమైనింగ్ ఏం జరిగిందో మీరే చూడండి. వెనక జాగ్రత్త. చెప్పలే జస్ట్ ముందుకెళ్తుండ్రా. చెప్తున్నా ఇంత ఇదిగో లోపల కొంచెం ఏసీ ఉన్నాయి. ఇప్పుడు ఏసీ రిజర్వేషన్ కూడా పబ్లిక్ అంత క్రౌడ్ ఎక్కేశారు కానీ బట్ నాట్ గెట్టింగ్. సో గైస్ చూసారుగా సినారీ ఎలా ఉందో. సో సంక్రాంతి హాలిడేస్కి ట్రావెల్ చేసే వాళ్ళైతే ముందుగానే జాగ్రత్తగా మీ ట్రావెల్ని ప్లాన్ చేసుకుని జర్నీ స్టార్ట్ చేయండి. అండ్ చాలామంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ట్రైన్లో ఎక్కలేకపోయారు. అంటే వాళ్ళ సీట్లకు రీచ్ అవ్వడానికి కూడా చాలామంది డోర్లు క్లోజ్ చేసుకుని ఓపెన్ చేయలేదు. చాలామంది బలవంతంగా గొడవ చేస్తే తప్ప డోర్ ఓపెన్ చేశారు. అండ్ ఈ ట్రైన్ ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 6:40కి స్టార్ట్ అయింది. అంటే 1 అవర్ లేట్గా స్టార్ట్ అయింది. మొన్న అయితే కరెక్ట్గా 5:35గా స్టార్ట్ అయింది. అండ్ చూడొచ్చు చాలామంది పెద్దవాళ్ళు ఇంకా పిల్లలతో ఉన్న వాళ్ళు అయితే ఎక్కలేకపోతున్నారు, ట్రై చేస్తున్నారు ఎక్కడానికి. అండ్ ఈ ట్రైన్ స్టార్ట్ అయిన ఫ్యూ సెకండ్స్కి మళ్ళీ చైన్ లాగేశారు. సో ట్రైన్ ఆగిపోయింది. సో గైస్ మీరు కనుక మీ హోమ్ టౌన్కి ట్రావెల్ చేస్తే సేఫ్గా ట్రావెల్ చేయండి. అండ్ మీరు ఎంతమంది ఈ సంక్రాంతికి మీ హోమ్ టౌన్కి ట్రైన్లో ట్రావెల్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.